వన్ చూసిన వాళ్ళందరికీ ఇంకా అక్కడతో మీ క్యారెక్టర్ అయిపోయింది, కంప్లీట్గా మీ రూపం చూపించేశారు అని అనుకున్నారన్నమాట. సో ఎక్కడ మళ్ళీ ఆ 2 పాయింట్ ఎక్కడ మొదలైంది మీ దగ్గర? అందులో మీరు ఉంటారు అని చెప్పిన వెంటనే షాక్ అయ్యాను. అవునా, ఎలాగండి తల నరికి తీసుకెళ్ళారు కదా, చెప్పేసరికి ఇంకేముంది అక్కడ. నరేషన్ విన్న తర్వాత వావ్, ఇలా కూడా ఆలోచించవచ్చు అని అనిపించింది. ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ అంటేనే ఒక ఫ్రీడమ్ ఉంటుంది, అందులో మనిషి కాదు దయ్యం అంటే. స్టార్టింగ్లో మీరు ఒక్కొక్కరిని అడుగుతున్నప్పుడు అంటే పాపం కదా అనిపించింది అనమాట. అంటే ఆ ఇంపాక్ట్ పాపం కదా అనే క్యారెక్టర్ని ఎంత భయంకరంగా చూపిందే. కొంతమంది ఏమో కరెక్టే కదా, అప్పుడు మీరు ఉంటే ఇదంతా జరగకపోతుంది కదా అని చాలా మంది ఇంపాక్ట్ అయినారు. నేను చేసిన తప్పుకు నన్ను భార్య ఆల్రెడీ శిక్షించింది, మళ్ళీ ఇదేంట్రా సమాధి శిక్ష. ఆత్మ కూడా అరిగోసపడేలాగా చేస్తున్నారు కదా. ఒక ఇన్నోసెంట్ మనిషి ఎలా తయారైంది తన భార్య వల్ల. అందరూ పడుకున్నారా ప్రశాంత్ అనే వాయిస్ వచ్చింది. అది ఒకసారి థియేటర్ మొత్తం చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? థియేటర్ లో జనాలు చూసినప్పుడు, ఆడియన్స్ తో చూసినప్పుడు ఆ సీన్ కి విజిల్స్ పడ్డాయి. అంటే దే వర్ లైక్ ఎంజాయింగ్ ఇట్. ఊరంతా చేరి 6 విధించారు కదా. సో వీడు మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అందరూ పడుకుంటే అందరూ ప్రశాంతంగా పడుకున్నారా, మళ్ళీ పెళ్లి కాళ్ళు పంచుకుంటున్నారా, ఓకే మంచిది. చేతి మీద చెయ్యేసి చెప్పేయవా ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా హర్రర్ మూవీస్ అనేవి నచ్చవు అసలు, ఆ జోలికి కూడా వెళ్ళరు. ఎవరైనా స్క్రిప్ట్ వచ్చినా అది చెప్తారు. సో ఇది అంటే సీక్వెల్స్ కూడా ఒప్పుకుంటున్నారు, చేస్తున్నారు. ఏంటి అంటే ఈ ఒక వదిలా వరకే ఉండిపోతారా? నెక్స్ట్ స్క్రిప్ట్లో వచ్చి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? కూడా సో అదే 2 స్టేట్మెంట్లు అయితే బాగా చేశారు. ఎప్పటికీ నేను కాలేజ్ కానీ లేదు హర్రర్ కానీ చేయనని చాలా డేరీ చెప్పేస్తాను. ఎందుకని ఇప్పుడు కాలేజ్ లవ్ స్టోరీ లాంటి క్యారెక్టర్ నేను చేస్తే అది సూట్ అవుతాను నాకు అనిపించదు. తమన్నా గారిని మనం చూసుకుంటే ఇప్పటి వరకు గ్లామర్ రోల్లో చూసినాం. మీ మైండ్లో కూడా తమన్నా గారు ఉన్నారు అనగానే ఎవరుగా వస్తారు గ్లామర్ రోల్ కదా, వీళ్ళు చెప్తుంటే ఇలా చెప్తున్నారు, సాధు అంటున్నారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది తమన్నా గారు? నాకు కూడా ఆఫ్ కోర్స్ మనమందరం ఆడియన్సే కదా. అంటే మీ డైలాగ్కి ఆవిడ డైలాగ్ ఒక ఫేస్ టు ఫేస్ డైలాగ్ కొనొచ్చు, అక్కడ మాత్రం ఒక్కరు ఏం పడేరా అని అనిపించేది అనమాట. అండ్ తమన్నా గారు కూడా తనకి ఇప్పుడు తెలుగు నేర్చుకున్నారు కానీ అబ్సల్యూట్ గా రాదు 100%, బట్ ద వే షీ టుక్ హర్ లైన్స్ అండ్ డెలివర్డ్ వాస్ ఫెంటాస్టిక్. అంతా అయిపోయిందిలే అని థియేటర్ల నుండి లెగిస్తున్నప్పుడు మళ్ళీ సైకిల్ ఒకటి తిరిగిందని. సో అది చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసినారు. పార్ట్ 3 అని కూడా లీడ్ ఇచ్చారు. ఎలా జరగబోతుంది, ఉంటారా, మళ్ళీ దాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉందా? అండ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ ఒక వ్యక్తిలో మార్పులు వస్తాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వస్తాయి. నాకైతే వచ్చాయి. నేను రేపు రావట్లేదు, ఎల్లుండి వస్తా అని కాల్ చేసి అలా ఉండేది అప్పుడు. బట్ ఇప్పుడు పని అయిపోయిందా ఫస్ట్ ఇంటికి అనిపిస్తుంది. మీరు లవ్ మ్యారేజ్ చేసుకునే అరేంజ్ మ్యారేజ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే ఏంటంటే అంత నిస్వార్థంగా ఏ సంబంధం లేని ఒక లైఫ్ మన లైఫ్లోకి వచ్చి మన గురించి ప్రతీతి చేస్తారు కదా. ఇలాంటి రోల్ చేయాలి, డ్రీమ్ రోల్లో ఇలాంటి రోల్స్ పడాలి నా లైఫ్, నేను చెయ్యాలి అని అనుకుంటారు కదా. సో అలాంటి రోల్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు కోరుకునేవాడిని ఒక మైథాలజీ క్యారెక్టర్ పడాలరా అని. సో అన్న అంటే ఒక యాక్టర్ ప్రతి ఒక్కరు కొన్ని క్యారెక్టర్లు చూస్ చేసుకునేటప్పుడు హిట్ అయితే బాగానే ఉంటాయి, చాలా ప్రశంసలు వస్తాయి. ఫ్లాప్ అయినప్పుడు ఎందుకు మీరు ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకున్నారని క్వశ్చన్ కూడా వస్తుంది. సో మీరు యాజ్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఎంచుకునేటప్పుడు సో ఏం చూసి పర్టికులర్గా ఎక్కువగా ఎంచుకుంటారు? ఆ క్యారెక్టర్ చేస్తూ దాన్ని బిలీవబుల్గా ఆ క్యారెక్టరే అనిపించే రకంగా పర్ఫామ్ చేయడం, అది పెద్ద సక్సెస్. సినిమా హిట్ కాలేదు, పోయింది, ఆగిపోతామా? లేదు కదా. రవితేజ గారు 2 డైలాగ్ మనకు గుర్తుంటుంది. సినిమా ఫ్లాప్ అయిపోయింది, సినిమా తీయడం మానేస్తామా, హిట్ అయింది సినిమా తీయడం, మనకు తెలిసిన సినిమా అన్నట్టు సినిమానే. సో దిస్ ఇస్ అవర్ లైఫ్. మీరు ఒకవేళ మల్టీ స్టార్ చేస్తే ఏ హీరో మీ పక్క మీ కట్అవుట్కి బాగుంటుందని మీరు అనుకుంటారు? నేను నెగిటివ్ రోల్ విత్
జూనియర్ ఎన్టీఆర్ గారు. డాన్స్ పక్కన పెడితే అల్లు అర్జున్ గారు చేయొచ్చు. పోటీ పడలేదు. అవియోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలో ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చేసా. ఈ మధ్య కాలంలో ఒక మూవీ గురించి బాగా అయితే మాట్లాడుతున్నారు. సో ఆ మూవీలో ఒక క్యారెక్టర్ అయితే సెన్సేషనల్ చేస్తుంది అండ్ క్లైమాక్స్ అయితే ఇంకా బాగా అద్భుతంగా అనిపించింది. మనతో పాటు వశిష్ఠ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో సరదాగా కాసేపు మాట్లాడేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. అండ్ అంటే గత 4-5 డేస్ నుండి అయితే ఆ మూవీ గురించి ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకునే వాళ్ళు లేరు. 2 తెలుగు రాష్ట్రాలు గట్టిగా ఊదేశారనమాట. సో మనం కూడా ఫస్ట్ దాని గురించే మాట్లాడుకుందాం. సో వదిలే 2 గురించి మాట్లాడుకుంటే, సో అంటే 1 చూసిన వాళ్ళందరికీ ఇంకా అక్కడతో మీ క్యారెక్టర్ అయిపోయింది, కంప్లీట్గా మీ రూపం చూపించేశారు అని అనుకున్నారన్నమాట. సో ఎక్కడ మళ్ళీ ఆ 2 పాయింట్ ఎక్కడ మొదలైంది మీ దగ్గర? 2 చేస్తున్నాం అన్నప్పుడే అవునా ఎలా ఉండబోతుంది అని ఒక డౌట్ మీకు వచ్చింది? డౌట్ అయితే వచ్చింది. అందులో మీరు ఉంటారు అని చెప్పిన వెంటనే షాక్ అయ్యాను. అవునా, ఎలాగండి తల నరికి తీసుకెళ్ళారు కదా, చంపేసరిగా ఇంకేముంది అక్కడ, క్లోజరే కదా అని. బట్ నరేషన్ విన్న తర్వాత ఇలా కూడా ఆలోచించవచ్చు అని అనిపించింది ఫస్ట్. అండ్ క్యారెక్టర్ ఆయన రాసిన విధానం, క్యారెక్టర్స్కున్న డైనమిక్స్, దట్ కైండ్ ఆఫ్ ఇంట్రిగ్. అంటే నరేషన్ ఇచ్చేటప్పుడు మనకి కొన్ని కీ పాయింట్స్ మనకి ఎక్కేస్తాయి. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి చూస్తాం మనం వినేటప్పుడు అనమాట. కొన్ని కీ పాయింట్స్ ఇది బాగా వర్కౌట్ అవుతాయిరా అని ఉంటాయి అనమాట. సో అలాంటి పాయింట్స్ ఏవి మీకు బాగా కనెక్ట్ అయ్యాయి ఫస్ట్? అంటే ఆ తిరుపతి అనే క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమాయకుడు ఆపరేషన్ వల్ల అలా వైల్డ్గా మారిపోయి అలాంటి సంఘటనలు చేసి తర్వాత తన భార్య వల్లే చంపబడ్డాడు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదే చాలా హైలైట్ అందులో. అంటే మనకి తెలియదండి, చాలా మంది అంటే సర్వే ప్రకారంగా over 12 lakhs of people are dying because of peer pressure సొసైటీలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక ఫ్యాక్టర్ ఇంపీరియా ఇంపార్టెన్సీ సిండ్రోమ్ అనేటువంటి జబ్బుకి గురైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందరూ ఇలా వైలెంట్ గా రివోల్ట్ చేయరు, కానీ చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళి హెల్త్ పాడి చనిపోయారండి, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతో. సో ఇలాంటి ఒక సెన్సిటివ్ ఆస్పెక్ట్ని క్యారెక్టర్గా తీసుకొచ్చారు కదా అనేది నాకు చాలా హైలైట్ అనిపించింది. అండ్ ఒక సినిమా ఒక మంచి ఉద్దేశంతో చేశారు, అంటే జనాల్ని సెట్లోకి తీసుకురావాలి అనే ఒక మంచి ఇంటెన్షన్తో చేశారు కాబట్టి అసలు పేమెంట్ ఏం లేకుండా మోస్ట్ ఆఫ్ us did work for it. అండ్ ఆ క్యారెక్టర్ని ఇలాంటి ఒక రేంజ్లోకి రాశారు కదా, అంటే ఎండ్ అయిన క్యారెక్టర్, క్లోజర్ ఇచ్చిన క్యారెక్టర్ని ఇలా కూడా పండించవచ్చు అనే ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. అండ్ ఓదలా రైల్వే స్టేషన్కి ఉన్న నావెల్టీ ఫ్యాక్టర్, అండ్ ఈ క్యారెక్టర్కి ఉన్న డైనమిక్స్. అంటే నెగిటివ్ క్యారెక్టర్ అంటేనే ఒక ఫ్రీడమ్ ఉంటుంది, అందులో మనిషి కాదు దయ్యం అంటే. స్టార్టింగ్లో అంటే చనిపోయిన ఆ క్యారెక్టర్ స్టార్టింగ్లో మీరు ఒక్కొక్కరిని అడుగుతున్నప్పుడు అరే పాపం కదా అనిపించింది అనమాట. అంటే ఆ ఇంపాక్ట్ పాపం కదా అనే క్యారెక్టర్ని ఎంత భయంకరంగా చూపిందే. కొంతమంది ఏమో కరెక్టే కదా, అప్పుడు మీరు ఉంటే ఇదంతా జరగకపోతుంది కదా అని చాలామంది ఇంపాక్ట్ అయినారు. సో అంటే ఆడియన్స్కి అది సినిమాలా కాకుండా మన దగ్గరలో అవుతున్న స్టోరీలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళారన్నమాట డైరెక్టర్. ఇట్స్ సింపుల్ అండి, మనకి ఇఫ్ ద పర్సన్ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ విచ్ ఇస్ హార్మింగ్ ద సొసైటీ, అప్పుడే అది ఈవిల్. లేకపోతే మనకి సింపతి అనేది కలుగుతుంది ఎవరి మీద అయినా. ఇట్స్ అ జనరల్ టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ. అండ్ హీఈస్ కన్ఫెసింగ్ దేర్, నేను చేసిన తప్పుకు నన్ను భార్య ఆల్రెడీ శిక్షించింది, మళ్ళీ ఇదేంట్రా సమాధి శిక్ష ఏంట్రా, వదిలేయండి నన్ను, ఇప్పుడు చేయండి, కాల్ చేయండి, ఏదో ఒకటి చేసేయండి, ఇదేంటిది ఈ శిక్ష ఎందుకు ఇప్పుడు, ఆత్మ కూడా అరిగోసపడేలాగా చేస్తున్నారు కదా. సో అది దట్ ఈస్ చూస్తే అంటే అది విన్నప్పుడు కూడా నాకు జాలేసింది. నాకు కరెక్టే కదరా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్నోసెంట్ మనిషి ఎలా తయారైంది తన భార్య వల్ల. సో వీడికేమో శిక్ష అయిపోయింది, ఆవిడ చంపేసింది కదా. సో ఇప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? వీ హ్యావ్ టు బి అకౌంటబుల్ ఫర్ అవర్ deeds and mistakes. Whatever we do, we have to be accountable. Normally that is what makes us human beings. And అలాంటి రియాలిటీకి దగ్గరైన క్యారెక్టర్ ఎప్పుడు వేరే లెవెల్కి అది పర్ఫామ్ చేయాలి. అండ్ మనం అంటే సెట్లో కాన్సెప్ట్కి వెళ్ళాక కొన్ని చేంజెస్ వస్తాయని విన్నాను. మీ దాంట్లో చాలా ఎక్కువ చేంజెస్ వచ్చాయంట. ఎందుకంటే కొన్ని
వాయిస్ మాడ్యులేషన్స్ అనమాట. ఇప్పుడు ఆ పంతులు వచ్చే దగ్గర రే పంతులు ఆ బేస్ వాయిస్లో వచ్చి మళ్ళీ ఒక వాయిస్ స్లో మోషన్లో వచ్చేది అనమాట. ఇంటి ఇవన్నీ అక్కడ ఉండి దగ్గర చేసినారని విన్నాం. మీ ఆధ్వర్యంలో అంటే కొన్ని ఇప్పుడు జరిగాయి. యాక్ట్ చేసేసరికి ఆపోజిట్ యాక్టర్ కి ఒక ఫీడ్ ఇవ్వాలి కదా, ఎలా ఉండబోతుంది అంటే ఫిజికలీ లేడు అక్కడ తిరుపతి. సో తిరుపతి రియాక్షన్స్ ఎలా ఉంటుందో తెలియదు కదా వాళ్ళకి. సో అలాంటి టైంలో మనం ఎలా అవుట్పుట్ ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న ఐడియా వాళ్ళకు ఉంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ అవుతుంది, ఇట్ ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకే సెట్లో కొన్నిసార్లు నేను అంటే ఫిజికలీ ఫ్రేమ్లో నేను లేనప్పుడు కూడా మైక్లో డైలాగ్ చెప్పేవాడిని. అండ్ అంత మంచిగా రాశారు. ఎక్కడ మీరు లేరనేది అయితే వినిపించలేదు, కనిపించలేదు. ఎందుకంటే అంటే మీరు అక్కడ కనిపించకపోయినా ఆటోమేటిక్గా మీ వాయిస్ కావచ్చు, మీ సంబంధించింది. అంటే కొన్ని పల్లెటూరులో చూసుకుంటే కొంతమంది చనిపోయినా నైట్ ఇలా తిరుగుతుంటాయి, ఇలా వెళ్తుంటారని విన్నాం. మనం ఆ సైకిల్ చూసిన తర్వాత ఒక భయం అక్కడ క్రియేట్ అయ్యిందనమాట అందరికీ. సో అక్కడ ఒక వాయిస్ వచ్చిందండి, ఇది మాత్రం నేను చెప్తాను, అందరూ పడుకున్నారా ప్రశాంత అనే వాయిస్ వచ్చింది చూడు. అది ఒక్కసారి థియేటర్ మొత్తం ఒక్కసారి నవ్వుకోండి అనమాట. చూడండి, ఇంత భయం ఇంపాక్ట్ పెడుతున్నా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు అనమాట. సో అది మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? థియేటర్లో జనాలతో చూసినప్పుడు, ఆడియన్స్ తో చూసినప్పుడు ఆ సీన్ కి విజిల్స్ పడ్డాయి. అంటే దే వర్ ఎంజాయింగ్ ఇట్. కమ్ అని ఇది ఒక వేరే ఫ్లేవర్ యాడ్ అయింది కదా. అంటే సైకిల్ ఊరికేనే అలా వెళ్ళిపోతే అదేదో ఒక గోస్ట్లీ టెండెన్సీ అనిపిస్తుంది. తిరుపతి గడికి ఊరంతా చేరి శిక్ష విధించారు కదా. సో వీడు మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అందరూ పడుకుంటారు, అందరూ ప్రశాంతంగా పడుకున్నారా, మళ్ళీ పెళ్లి కార్డులు పంచుకుంటున్నారా, ఓకే మంచి ఇది వేరే లాగా ఉంది ఇది. అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా క్రూరత్వంగా కనిపించాయి. అంటే మనం ఆ హెయిర్ పట్టుకొని లాగేది అవ్వచ్చు. అంటే డైరెక్టర్ గారు కొన్ని దగ్గర చెప్పారు, మనిషి పట్టుకుంటే నార్మల్గా వస్తాయి కానీ ఒక దెయ్యం పట్టుకుంటున్నప్పుడు ఆ మాత్రం వచ్చేయాలి అలా. అంటే అసలు మీరు చేసేటప్పుడు అది అనుకున్నారు ఇలా ఉంటే ఎలా ఉంటుందని? ఒక మంచి విషయం ఏంటంటే అన్లైక్ వదల రైల్వే స్టేషన్, అందులో అలాంటి ప్రతి ఎపిసోడ్లో నేనే ఉన్నా, దీంట్లో నేను లేను. వాళ్ళలో అంటే పంతులు వంటి నేను వస్తా, అండ్ సర్పంచ్ రూపంలో వస్తా. సో ఐ డింట్ హ్యావ్ దట్ స్ట్రెస్ టు డూ దట్ సీక్వెన్స్. పాపం వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంటుందేమో, అది చూడడానికి మనకి ఇబ్బందిగా ఉండే. నేను డబ్బింగ్ చెప్పేసరికి దట్స్ వెరీ వెరీ డిస్టర్బింగ్ కూడా. అండ్ అంటే మూవీ గురించి కొంచెం పక్కకి వెళ్తే, నాకు అంటే మిమ్మల్ని ఎన్నిసార్లు కలిసినప్పుడైనా మీ ఆ బేస్ వాయిస్ నుండి కొన్ని సాంగ్స్ వస్తాయి, అది నాకు చాలా ఇష్టం. అండ్ బేసిక్గా మనం స్టార్టింగ్ సింగరే. సో మా ఆడియన్స్ కోసం ఫస్ట్ ఒక సాంగ్తో స్టార్ట్ చేద్దాం. డబ్బింగ్ చెప్పి గొంతు పోయింది. చేతి మీద చెయ్యేసి చెప్పేయవా నిన్నెన్నడూ విడిపోనని, ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నిన్నెన్నడూ విడిపోనని. చాలా అంటే అంత గొంతు రాకపోయినా నాకు వస్తుంది పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే మీకు బేసిక్గా నాకు తెలిసినంత వరకు హర్రర్ మూవీస్ అనేవి నచ్చవు, అసలు ఆ జోలికి కూడా వెళ్ళరు. ఎవరైనా స్క్రిప్ట్ వచ్చినా అది చెప్తారు. సో ఇది అంటే సీక్వెల్స్ కూడా ఒప్పుకుంటున్నారు, చేస్తున్నారు. ఏంటి అంటే ఈ ఒక వదిల వరకే ఉండిపోతారా? నెక్స్ట్ స్క్రిప్ట్ వచ్చిన యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? కూడా ది రెగ్యులర్ రొటీన్ హారర్ ఫ్లిక్ అంటే నేను చేసేవాడిని కాదేమో. ఎందుకంటే అంటే ఇది కంటిన్యూషన్ సెక్వెల్ కాబట్టి ఒక నావెల్టీ ఫ్యాక్టర్ ఉంది. అండ్ వదల టీమ్ ఇస్ లైక్ మై ఫ్యామిలీ. సో ఐ వుడ్ డెఫినెట్లీ వాక్ ఇన్ ఎక్స్ట్రా మైల్ ఫర్ దెమ్. కానీ దిస్ ఇస్ నాట్ అ రెగ్యులర్ రొటీన్ హారర్ ఫ్లిక్. అందులో ఏదో సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చి భయపెట్టే ప్రసక్తి లేదు. ఇట్స్ అ ఫేస్ ఆఫ్ బిట్వీన్ ద డివైన్ పవర్ అండ్ డీమన్. సో ఆ ఫేస్ ఆఫ్, ఆ డ్రామా, ఒక అందులో ఉన్న ట్విస్ట్, ఆ మలుపు, అది నాకు చాలా నచ్చిన విషయం. అండ్ నేను ఎప్పుడు చేయనటువంటి క్యారెక్టర్ ఇది. ఫస్ట్ టైం ఇలాంటిది ఒకటి చేశాను అండ్ ఐ థరోలీ ఎంజాయ్ ఇట్. సో అదే 2 స్టేట్మెంట్లు అయితే పాస్ చేశారు. ఎప్పటికీ నేను కాలేజ్ కానీ లేదు హర్రర్ కానీ చేయనని చాలా డేరీ చెప్పేస్తాను. ఎందుకని క్లారిటీ ఉండాలి కదా మనకి. ఎందుకని
ఇప్పుడు కాలేజ్ లవ్ స్టోరీ లాంటి క్యారెక్టర్ నేను చేస్తే అది సూట్ అవుతాను నాకు అనిపించదండి. అంటే ఎంగే కదా ఇంకా యంగే కానీ అపియరెన్స్ కట్అవుట్ దానికి సూట్ అవ్వదేమో. అండ్ వై టు ఇంపోజ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద ఆడియన్స్. సో ఐ డోంట్ బిలీవ్ తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని ఏ క్యారెక్టర్ చేసినా వశిష్ఠ గారు వస్తానంటే ఫస్ట్ ఆయన గురించి ఆయన వాయిస్ గురించి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎందుకు మనలోనే మన మీడియాలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అంటే యాక్సెప్ట్ చేస్తారు పూర్తిగా ఎలాంటి రోల్స్ అని. అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే నెగిటివ్ రోల్స్ చేస్తే ఆ యాంగిల్లోనే చూస్తారు. ఒకవేళ ఎప్పుడైనా పాజిటివ్ చేసినా తీసుకోలేకపోతాను. బట్ మీది అలా కాదు, ఏ క్యారెక్టర్ చేసినా దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట. సో మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి క్యారెక్టర్లతో ఇస్తారు? ప్రతిసారి నన్ను మీరు తెర మీద చూసేసరికి ఒక్క మాట ఇస్తా, ప్రామిస్ ఇస్తా, రొటీన్ క్యారెక్టర్స్ నేను చేయను. అండ్ నన్ను ఇంత అవతరించినందుకు ఆ ఆదరణకి ఆ ప్రేమకి నేను రిటర్న్ ఇచ్చేది, నేను బతుకున్నంత కాలం ఐ విల్ ఎంటర్టైన్ యూ విత్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ స్టోరీస్. అది పాజిటివ్ నెగిటివ్ హీరో విలన్ అనే ట్యాగ్ కాకుండా ఇచ్చిన డబ్బుకి పెట్టిన డబ్బుకి ఆ టైంకి ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుందని నేను ఫీల్ అవుతాను. సో ఐ విల్ డెఫినెట్లీ మేక్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సూపర్ అన్న. అంటే ఇంకోటి ఏంటంటే తమన్నా గారిని మనం చూసుకుంటే ఇప్పటి వరకు గ్లామర్ రోల్ చూసినాం. మీ మైండ్లో కూడా తమన్నా గారు ఉన్నారు అనగానే ఎవరు వస్తారు గ్లామర్ రోల్ కదా, వీళ్ళు చెప్తుంటే ఇలా చెప్తున్నారు, సాధు అంటున్నారు, బ్యూటిఫుల్ అమ్మాయిని తీసుకొచ్చి ఇలా అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయగలరా అనే థాట్స్ మాలో ఉన్నాయి. మాకు ఫస్ట్ పోస్టర్ నుండి కూడా అదే థాట్స్లో ఉన్నాయి. సో ఆఫ్టర్ సినిమా రిలీజ్ తర్వాత చేంజెస్ ఉన్నాయి. బట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది తమన్నా గారు? నాకు కూడా ఆఫ్ కోర్స్ మనమందరం ఆడియన్సే కదా, అంటే మనం చేసే సినిమా తప్ప మిగతావన్నీ ఆడియన్స్గానే చూస్తాం. అండ్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసుకుంటూనే వచ్చాం, ఎదిగాం, ఇప్పుడు మనం కూడా యాక్టర్ అయ్యాం అంతే. కానీ తమన్నా గారు ఇలాంటి ఒక క్యారెక్టర్ అన్నప్పుడు చెప్పిన వెంటనే అవునా తమన్నా గారా షూర్ అని. బట్ వెన్ ఐ సా హర్ ఆన్ ద సెట్స్ ఇన్ దట్ అటైర్, దట్ డివినిటీ వాజ్ ఆల్ ఓవర్ దేర్. చాలా నచ్చింది. అండ్ షీఈస్ అమేజింగ్ యాక్టర్. సో అంటే థియేటర్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని సీన్స్కి విజిల్స్ పడ్డాయి అన్నారు. మీ డైలాగ్కి ఆవిడ డైలాగ్ ఒక ఫేస్ టు ఫేస్ డైలాగ్ కొన్ని వచ్చాయి, అక్కడ మాత్రం ఒక్కొక్కరు ఏం పడేరా అని అనిపించాయి అనమాట. సో అది మీరు డబ్బింగ్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అంటే స్టార్టింగ్ అప్పుడు ఆ టైంలో మనకి షూట్ టైంలో కొంచెం అటు ఇటు అవుతాయి, డబ్ చెప్పినప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేది కదా, అప్పుడు ఎలా అనిపించింది ఆ సీన్? ఆ సీన్ నరేషన్ ఇచ్చినప్పుడే చెప్పాను. అంటే పాతకాలంలో మనకి యాంటగనిస్ట్ ప్రొటాగనిస్ట్కి అలాంటి డైలాగ్స్ ఎక్స్చేంజెస్ ఉండేవి కదా. సో అలాంటి సీక్వెన్సెస్ ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. ఇది అదొక ఫ్లాష్ బ్యాక్ రికాల్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో దిస్ ఇస్ అక్కడ ఉన్న రాసిన లైన్స్ చాలా పవర్ఫుల్ లైన్స్. సో అలాంటి పవర్ఫుల్ లైన్స్ ఉన్నప్పుడు మనకి పండగ కదా ఆర్టిస్ట్కి. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ తమన్నా గారు కూడా తనకి ఇప్పుడు తెలుగు నేర్చుకున్నారు కానీ అబ్సల్యూట్గా రాదు, 100% తెలుగు మాట్లాడేటువంటి అంత ప్రావీణ్యత లేదు. బట్ ద వే షీ టుక్ హర్ లైన్స్ అండ్ డెలివర్డ్ వాజ్ ఫెంటాస్టిక్ ఆన్ ద సెట్స్. సూపర్. అది మీరు ఆ డైలాగ్ చెప్పిన తర్వాత కూడా తమన్నా గారి బ్యాక్గ్రౌండ్ నుండి ఒక షాడో వచ్చినప్పుడు అక్కడ శివుడి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నిజంగా. ఆ బ్లాక్ అయితే మాత్రం అందరికీ క్యూరియాసిటీ గురించి. అండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటున్నా, అంటే కొంతమంది ఏమంటారంటే పార్ట్ 3 లీడ్ ఇచ్చారు కదా, శివుడి క్యారెక్టర్ని ఏదైనా ఒక హీరోతో కొంచెం కంపారిజన్ చేసుకుని ఏదైనా పెడితే బాగున్నాయేమో అని కొంతమంది అడిగారు డైరెక్టర్తో. సో డైరెక్టర్ గారు ఏమన్నారంటే మాకు తెలిసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి శివుడు అంటే మాకు ఒక ఫ్రేమ్, ఆ ఫ్రేమ్లోనే తెలుసు, సో అదే పెడదామని అనుకున్నాను అన్నారు. సో మీకు ఆ సీన్ చూసినప్పుడు ఎవరైనా ఒక పెద్ద హీరోని పెట్టితే బాగున్నాను అనిపించిందా? ఆ రకంలోనే ఆలోచించలేదండి. అంటే మనం షూట్ చేసేసరికి కూడా అక్కడ శివుడు లేడు కదా, ఇట్స్ పోస్ట్ వర్క్లో జరిగిన వచ్చిన రూపం అది. ఆ కాన్సెప్ట్ నచ్చింది నాకు. అంటే మనందరం చాలా సంవత్సరాలుగా ఓం నమః శివాయ అని చెప్పుకుంటూ వచ్చాం, కానీ దానికి ఆ పంచాక్షరికి అర్థం, ఆ పంచాక్షరికి ఉన్న విలువ మనకు తెలియదు. భక్తితో చెప్తాం, బట్ వాట్ ఈజ్ ఇట్, హౌ డస్ ఇట్ యునో ఇంప్లాయ్ అనేది మనకి ఎవరికి తెలియదు. 5 లైన్లో ఎంత ఉన్నాయని అర్థం. సో ఆ కాన్సెప్ట్ అయితే చాలా చాలా
రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ నేను శివభక్తుడు, సో నాకైతే పర్సనల్ ఫేవరెట్ అది. సో ఎస్, ఇలాంటి కాన్సెప్ట్ అంటే జనరలీ ఏమవుతామంటే మనం చాలాసార్లు మన మైథాలజీ కానీ హిస్టరీని కానీ వి ఫెయిల్ టు నోటీస్ అండ్ రికగ్నైజ్ దట్, అండ్ దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ లాస్ట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో అది జరగదు. ఇలాంటి సినిమాలలో ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు ఇట్ విల్ రీచ్ వైడర్ ఆడియన్స్ అండ్ చెరిష్ చేసేటువంటి అవకాశం వస్తుంది. సో ఐ ఎంజాయ్డ్. సూపర్. అండ్ క్లైమాక్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిందిలే అని థియేటర్ల నుండి ఇంకా లెగిస్తున్నప్పుడు మళ్ళీ సైకిల్ ఒకటి తిరిగిందనమాట. సో అది చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసినారు. పార్ట్ 3 అని కూడా లీడ్ ఇచ్చారు. ఏంటి ఎలా జరగబోతుంది, ఉంటారా, మళ్ళీ దాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉందా? టైం will answer. వెయిట్ చేయండి. రైట్ అండ్ అవుట్ ఆఫ్ ది వర్క్స్ అండ్ ఫ్యామిలీ మెన్ అయిపోయారు చాలా. అండ్ కంగ్రాట్స్ కిట్ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఒక వ్యక్తిలో మార్పులు వస్తాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వస్తాయి. నాకైతే వచ్చింది. ఎలాంటి మార్పు సెన్స్? కొంచెం ఇప్పుడు ఐ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్, ఐ బికమ్ మోర్ హోమ్ బౌండ్. పోయినంత అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి వెంటనే అనిపిస్తుంది. పెళ్ళికి ముందు అలా ఆలోచించేవాడిని కాదు. షూటింగ్ అయిపోయిందా ఒక రోజు 2 రోజులు ఆగి ఫ్రెండ్స్తో కలిసి నేను రేపు రావట్లేదు ఎల్లుండి వస్తా అని కాల్ చేసి అలా ఉండేది అప్పుడు. బట్ ఇప్పుడు పని అయిపోయిందా ఫస్ట్ ఇంటికి వెళ్ళి అనిపిస్తుంది. దట్స్ ద అఫెక్షన్, దట్స్ ద అట్రాక్షన్, దట్స్ ద బ్యూటీ దే బ్రింగ్ ఇన్ టు ద ఫ్యామిలీ. భార్య కానీ బాబు కానీ దే ఆర్ లైక్ దే ఆర్ మై ప్రయారిటీ నౌ. మార్నింగ్ మనం మాట్లాడుకున్నప్పుడు ఒక వర్డ్ చెప్పారు నాకు, అది చాలా బాగా అనిపించింది. సో లేడీస్కి మనం ఇవ్వాల్సిన ఆ ఇంపార్టెన్స్, ఆ రెస్పెక్ట్ అనేది వాళ్ళకి ఇస్తే సో వాళ్ళు మనల్ని ఎక్కడో పెట్టుకుని చూసుకుంటారా అని అన్నారు. చాలా చాలా బాగా అనిపించింది నిజంగా అక్కడ మనం అన్న వాళ్ళందరూ కూడా. సో అది మూవీ టైటిల్ నచ్చింది నాకు, ఆడవాళ్ళు మీకు జోహార్లో. సో అది దట్ ఈస్ ది ఫ్యాక్ట్ అండి. అండ్ a man can never be at least a half of the woman. So నన్ను అడిగితే నేను ఐఎమ్ a very big feminist అండి. So see the amount of sacrifices they do, and అది మీరు పెళ్ళి టైంలో కానీ ఆ ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ తర్వాత ఒక్కొక్క ఫేజ్లో నా భార్య నేను చూసుకుంటూ వచ్చాను కదా. అంటే ఐ నో హర్ సిన్స్ 2016. కలీగ్స్ మనం, అండ్ తర్వాత ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఈ యొక్క జర్నీలో, ఈ మొత్తం జర్నీలో చూశాను కదా. ఆ ఫ్రెండ్గా ఉన్న ఒక వ్యక్తి నా భార్య ఇంటికి వచ్చేసరికి అప్పుడే అర్థమైంది నాకు. నేను ఎప్పుడు ఎవరిని ఎంత క్లోజ్గా చూడలేదు, అంటే పెళ్లి చేసుకుని ఇలా ఇంకో ఇంటికి వెళ్ళడం కానీ అక్కడ ఉండడం కానీ. సో అది నాకు కూడా అర్థమయ్యేది కాదు ఇనిషియల్ డేస్లో. బట్ ద ట్రాన్సిషన్ దట్ హ్యాపన్స్ ఇన్ దేర్ లైఫ్, ద అమౌంట్ ఆఫ్ సాక్రిఫైసెస్ దే డూ, అండ్ ఆ తర్వాత ఆ ప్రెగ్నెన్సీ టైంలో అంటే న్యూస్ తెలిసినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. బట్ యాజ్ ద డేస్ పాసెస్ కదా, వాళ్ళలో జరిగే ఆ చేంజెస్ చూస్తుంటే ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ యాజ్ వెల్ యాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద మదర్ అండి. అండ్ డెలివరీ టైం ఒట్టిలో ఉన్నప్పటికైతే వణకొచ్చింది నాకు. దట్ ఈస్ లైక్ ఇట్స్ సో డివైన్, అండ్ నో మ్యాన్ కెన్ డూ ఇట్ కదా. ఆ నొప్పిని భరించలేము, అలాంటిది మన లోపల జరగదు. అన్ని మార్పులు మన బాడీలో కానీ మైండ్లో కానీ ఎప్పటికీ మనం ఫేస్ చేయం. అండ్ వాట్ ఎవర్ దే డూ, ఇట్స్ జస్ట్ దే గ్రేట్నెస్ అంతే. అండ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ బట్ టు రెస్పెక్ట్ దట్. ఫైనల్గా ఇందాక అని చెప్పినట్టే ఆడవాళ్ళు మీకు జోహార్లని మనం అనేయాల్సిందే, తప్పదు. అండ్ అంటే బేసిక్గా లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ డిఫరెంట్ కొంతమందికి తెలుస్తుంది. బట్ మీరు లవ్ మ్యారేజ్ చేసుకునే అరేంజ్ మ్యారేజ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే ఏం చెప్తారు? ఏ మ్యారేజ్ అయినా మ్యారేజ్ అయిన తర్వాత బతుకు బెటర్ అండి. బెటర్గా ఉండాలి. యూ నీడ్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్, యూ నీడ్ దట్. అంటే మనల్ని దాటం మనం ప్రవర్తించాలి. పెళ్లి వరకు నేను నా చుట్టూ నా విషయాలు, నా సంగతులు ఇవే ఉంటాయి కదా, నా ముచ్చట్లు ఇవే ఉంటాయి. పెళ్ళైన తర్వాత నాది అనేది పోయి మనం ఎప్పుడు వస్తుంది కదా,
అప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. చేంజ్ అండ్ ఆ జర్నీ, ఆ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం ఓపిక పట్టాలి అందరూ. సో తర్వాత వాళ్ళు మన గురించి ఆ, ఎలా ఎలా అంటే వన్ డేగా నుంచి పెట్టి ఆ దేవుణ్ణి మనం మొక్కుంటామో లేదో మన గురించి వాళ్ళు ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. సో అంత నిస్వార్థంగా ఏ సంబంధం లేని ఒక లైఫ్ మన లైఫ్లోకి వచ్చి మన గురించి ప్రతీది చేస్తారు కదా. సో సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఎంచుకుంటున్నాం. సో అంటే కొంతమందికి ఇలాంటి రోల్ చేయాలి, డ్రీమ్ రోల్ అని, కానీ ఇలాంటి రోల్స్ పడాలి నా లైఫ్లో, నేను చెయ్యాలి అని అనుకుంటారు కదా. సో అలాంటి రోల్స్ ఏమైనా ఉన్నాయా? నాకు ఏంటంటే బిఫోర్ బికమింగ్ అన్ యాక్టర్ ఐ నెవర్ థాట్ ఆర్ విష్డ్ దట్ ఐ విల్ బికమ్ అన్ యాక్టర్ వన్ డే. యాక్టర్ అవ్వాలనే కోరికలు లేనోడిని. యాక్టర్ అయిన తర్వాత ఓకే దిస్ ఇస్ మై ప్రొఫెషన్ ఫిక్స్ అయ్యా. థియేటర్లో ఐఎమ్ ఫ్రమ్ థియేటర్స్. సో ఆ థియేటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం యాక్టింగ్ పరంగా కొంచెం అంటే అప్రోచ్ వేరేలా ఉంటుంది మనకి, కొంచెం డీప్గా వెళ్తాం. అప్పుడు కూడా ఎప్పుడు కోరుకునేవాడిని ఒక మైథాలజీ క్యారెక్టర్ పడాలిరా అని. థియేటర్లో కూడా చేయలేకపోయాను. సినిమాల్లో ఇప్పటి వరకు ఏ మైథాలజికల్ క్యారెక్టర్ చేయలేదు నేను. అదొక్క కోరిక అలానే మిగిలిపోయింది. ఎస్, ఐ వాంట్ టు డాన్ సమ్ మైథాలజికల్ క్యారెక్టర్ సమ్ డే. సో సూపర్ సూపర్. సో అన్న అంటే ఒక యాక్టర్ ప్రతి ఒక్కరు కొన్ని క్యారెక్టర్లు చూస్ చేసుకునేటప్పుడు హిట్ అయితే బాగానే ఉంటాయి, చాలా ప్రశంసలు వస్తాయి. ఫ్లాప్ అయినప్పుడు ఎందుకు మీరు ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకున్నారని క్వశ్చన్ కూడా వస్తుంది. సో మీరు యాజ్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఎంచుకునేటప్పుడు సో ఏం చూసి పర్టికులర్గా ఎక్కువగా ఎంచుకుంటారు? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ మనకి. అంటే ఆడియన్స్ గురించే చేస్తాం సినిమా, ప్రతి సినిమా ఆడియన్స్కి ఎక్కాలి, వాళ్ళకి నచ్చాలి, ఇది హిట్ కొట్టాలనే చేస్తాం. కానీ ప్రతి సినిమా హిట్ లిస్ట్లోకి వెళ్ళదు. కానీ అది ఫెయిల్యూర్ అని మనం చెప్పలేము. ఎందుకంటే సక్సెస్ ఇస్ హిట్ అయితే వచ్చే సక్సెస్ అది కమర్షియల్ సక్సెస్. సో సక్సెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టిలో వేరండి. అండ్ యాజ్ అన్ యాక్టర్, ఫర్ అన్ యాక్టర్ సక్సెస్ ఈస్ జస్టిఫైయింగ్ ద క్యారెక్టర్. అండ్ చూసేవాళ్ళు సినిమా ఇస్ అ మేక్ బిలీవ్ థింగ్. ఐ నో, అంటే వి ఆల్ నో అది చేస్తున్నది యాక్టింగే, అది ఆ క్యారెక్టర్ కాదని. బట్ ఆ క్యారెక్టర్ చేస్తూ దాన్ని బిలీవబుల్గా ఆ క్యారెక్టరే అనిపించే రకంగా పర్ఫామ్ చేయడం, అది పెద్ద సక్సెస్. సో ఆ సక్సెస్ కావాలని ప్రతి సినిమాలో కోరుకుంటాం. అండ్ ప్రేక్షకులు పెట్టే డబ్బుకి, వాళ్ళు ఇచ్చే టైంకి మనకి పెద్ద అది మన బాధ్యత అది. సో వాళ్ళు ఎన్నో దూరం నుంచి వచ్చి అంత టైం ఇచ్చి టికెట్లు కొని సినిమా చూస్తున్నారంటే దానికి విలువ మనం ఇవ్వాలి. సో బీ కేర్ఫుల్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ అయిందంటే దానికి ఒక యాక్టర్, ఒక హీరో, హీరోయిన్ వాళ్ళే రీజన్ కాదు. చాలా మంది ఉంటారు, వందల కొద్ది మంది ఉంటారు. వాళ్ళందరూ కలిసి పనిచేసి ఒక అవుట్పుట్ మంచిగా తెస్తేనే అది ఒక కంప్లీట్ ప్రోడక్ట్గా బయట వస్తుంది. సో ఆ సక్సెస్లోనూ ప్రతి ఒక్కరికి షేర్ ఉంది. ఆ ఫెయిల్యూర్ అయిందనుకో, సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ అయిందనుకో, అప్పుడు అఫ్కోర్స్ ఇది బాగా ఆడుంటే ఇంకా మంచిగా ఉండదు అని అనిపిస్తుంది. కానీ వీ నెవర్ స్టాప్ కదా. సినిమా హిట్ కాలేదు, పోయింది, ఆగిపోతామా? లేదు కదా. మళ్ళీ ఇంకో సినిమా, మళ్ళీ ఇంకో ప్రయత్నం. రవితేజ గారు 2 డైలాగ్ మనకు గుర్తుంటుంది. సినిమా ఫ్లాప్ అయిపోయింది, సినిమా తీయడం మానేస్తామా, సినిమా హిట్ అయింది, సినిమా తీయడం మనకు తెలిసిన సినిమా అన్నట్టు సినిమానే. సో దిస్ ఇస్ అవర్ లైఫ్. థియేటర్స్ ఆర్ టెంపుల్ మనకి. సో అక్కడ వెళ్ళి దండం పెట్టి దేవుడా బాగా పెట్టి మనం, సో ఈ సినిమా బాగుండాలి, నెక్స్ట్ సినిమా కూడా మంచిగా వెళ్ళాలి. అండ్ రైట్ అన్న, సూపర్. అండ్ అంటే మల్టీ స్టార్స్ ఎక్కువ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఎక్కువ ఈ మధ్యకాలంలో. తెలుగులో ఎక్కువగా మల్టీ స్టార్స్ వస్తే బాగున్నాం అని యాక్సెప్ట్. సో మీరు ఒకవేళ మల్టీ స్టార్గా చేస్తే ఏ హీరో మీ కట్అవుట్కి బాగుంటుందని మీరు అనుకుంటారు? నాకు అదే, ఇఫ్ అట్ ఆల్ అది నెగిటివ్ రోలే అయితే ఐ వాంట్ టు ప్లే నెగిటివ్ రోల్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ అదర్వైజ్ మంచి క్యారెక్టర్ డ్రివన్ రోల్స్ చేయాలంటే నాని గారితో చేయాలని. ఓకే, సూపర్. డాన్స్ పక్కన పెడితే అల్లు అర్జున్ గారితో చేయొచ్చు, పోటీ పడలేము. సో డాన్స్ వద్దు, మన వాయిస్తో మనం ఇద్దాం, యాక్టింగ్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మిమ్మల్ని కోరుకుంటారు. సో కంటిన్యూగా మాతో పాటు ఉండండి. ఖచ్చితంగా త్వరలోనే ఇంకో సినిమాతో
మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.